ఇది సోనప్రయాగ్. ఈ సోనప్రయాగ్ నుంచి మనం బయలుదేరాలి. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక నుంచి 1 కిలోమీటర్ నడవాలి. కింద అన్ని చెకింగ్లపై కిలోమీటర్. ఇది గౌరీకొండకి వెళ్ళే ప్రదేశం. ఇది ఈ కొండ పక్క నుంచి ఇలా ముందుకు నడుచుకుంటారు. లైటింగ్ కనబడతాం కదా, అక్కడ దాకా వెళ్తే అక్కడ జీపులు వస్తాయి. అక్కడి నుంచి జీపుల్లో మనం 50 రూపాయలు ఇచ్చి జీపులు ఎక్కాలి. వెనకాల కనబడుతున్నాయి కదా, జీపులు ఉన్నాయి. అన్ని జీపులు ఉంటాయి. మొత్తం మనిషికి 50 రూపాయలు. 10 మంది ఎక్కించుకుంటాడు. ముందు దింపుతాడు మనం. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీమై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. అక్కడి నుంచి కొంచెం తెల్లారిపోయింది. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు గౌరీకొండ చుట్టూ ఉన్న ప్రదేశం ఇది. మళ్ళీ ఆ జీపులు దిగా మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి. మళ్ళీ జీపులు దిగిన తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ నడవాలి. ఇప్పుడు మన గౌరీకొండకు వచ్చేసాం. ఈ గౌరీకొండ చుట్టూ ఉండే ప్రదేశం, ఆ పక్కనే యమునా నది ప్రవహిస్తోంది. అదంతా చూస్తున్నాం మనం. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి రమణీయమైన ప్రదేశం. గౌరీకొండ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. మొత్తం 3 కుండల్లోకి కూడా యమునోత్రిలో యమునా కుండ కానీ, లేకపోతే గంగోత్రి దగ్గర సూరజ్ కుండ కానీ, లేదా బదరీలో తప్తకుండు, ఉష్ణకుండు, ఇవన్నిటికంటే కూడా ఈ కేదార్నాథ్లో కింద ఉండేటువంటి కింద ప్రాంతం ఇది. ఇంకా కేదార్నాథ్ ఇంకా పైన ఉంది. ఇక్కడి నుంచి పైకి 23 కిలోమీటర్ నడవాలి పైకి. ఇది గౌరీకొండ మాట కింద ప్రాంతం. ఇక్కడి నుంచి స్నానాలు చేసేసి ఇక్కడి నుంచి బయలుదేరి ట్రెక్కింగ్ బయలుదేరాలి. 23 కిలోమీటర్ పైకి వెళ్ళాలి. ఎంత వేడిగా ఉన్నాయి చూడండి. స్వతసిద్ధంగా వచ్చేటువంటి హాట్ వాటర్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత పొగలు వస్తున్నాయి చూడండి. అక్కడ పొగలతోటి కూర్చుండే ప్రదేశం ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు దీంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఒకే కుండలో స్నానం చేయాలి. బాగా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక 50-60 మంది ఒకేసారి స్నానం చేయొచ్చు. ఇబ్బంది ఏముండదు. చుట్టూ కూడా చాలా బాగుంటుంది. మనకు కనబడుతుంది. ఇంకా ఇప్పుడు ముందుకు వెళ్తాం మనం. అయితే అక్కడ ఒక గదిలోకి అక్కడికి నీళ్ళు వస్తుంటే అక్కడి నుంచి బయటికి గోముఖం పెట్టారు. ఆ గోముఖం నుంచి బయటికి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ గోముఖం నుంచి బయటికి నీళ్ళు వస్తుంటాయి. అక్కడ బాగా వేడిగా ఉంటాయి. మొత్తం మీద 3 కుండలకు టోటల్గా ఎలా ఆలోచించినా సరే ఇక్కడే వేడిగా ఉంటాయి. చాలా కాళ్ళు పెట్టినట్టితే కాళ్ళు కాలిపోతాయి అన్నట్టుగా ఉంటాయన్నమాట. అంత వేడిగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రదేశం అంతా అయితే -డిగ్రీలో ఉంటుంది కాబట్టి చల్లని ప్రదేశం కాబట్టి అంత వేడి నీళ్ళలో స్నానం చేసినా నెమ్మదిగా లోపల ప్రవేశిస్తే మనకు వేడి అనిపించదు. ఈ చుట్టూ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి పొగలు ఎలా వస్తున్నాయి పైకి. ఆ వేడి నీళ్ళ నుంచి పైకి వస్తున్నాయి పొగలు. ఇదే గోముఖం అంటారు. ఇది ఆ గోముఖం నుంచి వాటర్ కిందకు వస్తుంది. ఆ వెనక నుంచి అక్కడి నుంచి వాటర్ దీంట్లోకి వస్తాయి. స్నానం చేసిన వెంటనే దీంట్లోని వాటరు ఎప్పటికప్పుడు కొంచెం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ చాలా వేడిగా ఉంటాయి. గౌరీకొండ ఇది కేదార్నాథ్కి కింద ప్రదేశం చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ కూడా కేదార్నాథ్ వెళ్ళినప్పుడు తప్పకుండా గౌరీకొండలో స్నానం చేసి అప్పుడు ట్రెక్కింగ్కి బయలుదేరుతారు అందరూ కూడా. ఇక్కడి నుంచే కొంచెం పక్కనే ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళిపోతే అక్కడి నుంచి పుట్టీలు, డోలీలు అవన్నీ కూడా ఉంటాయి. వాటి ద్వారా వెళ్ళొచ్చు. ఈ పుట్టీలు డోలీల్లో తీసుకెళ్ళేటప్పుడు కూడా మనుషులు బరువును బట్టి వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు. టికెట్ 7,500 కాకుండా డబ్బులు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మనుషులు బరువును బట్టి తీసుకుంటారు. తప్పకుండా గౌరీకొండ అందరూ దర్శించండి. మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డివోషనల్ అండ్ కల్చరల్, see my all videos continuously.